అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు నిద్రపోని జ్ఞాపకం. రచన అనుశ్రీ. ఆ ఊరి చివర ఉన్న రైల్వే స్టేషన్ పాత బెంచీ మీద శంకరయ్య కూర్చుని ఉన్నాడు. చేతిలో ఉన్న డైరీ వైపు చూస్తున్న అతని కళ్ళలో 60 ఏళ్ల జీవితపు అలసట ఉంది. కానీ ఆ చూపుల్లోనే ఏదో వెతుకులాట కూడా ఉంది. శంకరయ్య రిటైర్డ్ లైబ్రేరియన్. పుస్తకాలతోనే జీవితాన్ని గడిపిన అతనికి జ్ఞాపకాలంటే అలమారాల్లో సర్దిన పుస్తకాలే. వయసు పైబడడంతో ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాడు. పొద్దున తిన్నది గుర్తుండడం లేదు. జేబులో పెట్టిన చష్మా కోసం ఇల్లంతా వెతుకుతాడు. డాక్టర్లు చెప్పారు ఇది వృద్ధాప్య లక్షణం, మెల్లగా జ్ఞాపకాలు తగ్గిపోతాయి అని. కానీ శంకరయ్య మనసు మాత్రం ఆ మాటను ఒప్పుకోదు. ఎందుకంటే ప్రపంచాన్ని మర్చిపోతున్నా అతను మర్చిపోవాలని అనుకోని కొన్ని జ్ఞాపకాలు అతని గుండెల్లో నిరంతరం మేల్కొనే ఉన్నాయి. అతను ఎంతో ప్రేమగా ఇష్టంగా పట్టుకున్న ఆ డైరీలో మౌనంగా పలికే జ్ఞాపకాలుగా ఒక నెమలిక, ఒక పాత సినిమా టికెట్, ఇంకా కొన్ని కాగితాలు ఉన్నాయి. అవి కేవలం వస్తువులు కావు. అతని 40 ఏళ్ల నాటి ప్రేమకు, అతని భార్య జానకికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు. జానకి వెళ్ళిపోయి 5 ఏళ్లు దాటినా ఆమె నవ్వు, ఆమె మాట్లాడే తీరు, ఆమె చేసిన వంటల రుచి అన్నీ అతని మనసులో అలాగే ఉన్నాయి. ఒకరోజు అతని కూతురు అడిగింది, నాన్న, పొద్దున టాబ్లెట్ వేసుకున్నారో లేదో మర్చిపోతారు కదా, మరి అమ్మ గురించిన ప్రతి చిన్న విషయం మీకు ఎలా గుర్తుంటుంది అని. శంకరయ్య నవ్వి ఇలా అన్నాడు, మెదడు ఆలోచించే విషయాలను మర్చిపోతుందేమోనమ్మా, కానీ గుండెల్లో హత్తుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండిపోతాయి. కొన్ని జ్ఞాపకాలే మనల్ని బతికిస్తాయి అని. శంకరయ్య ప్రతిరోజు సాయంత్రం ఆ రైల్వే స్టేషన్కి వస్తాడు. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం జానకి మొదటిసారి ఆ ఊరిలోనే రైలు దిగింది. ఆమె చేతి గాజుల సవ్వడి, ఆ రోజు కురిసిన చినుకులు ఆ స్టేషన్ గాలిలో ఇంకా అతనికి వినిపిస్తూనే ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. పాత రైల్వే ట్రాక్ పక్కన కొత్త బిల్డింగులు వచ్చాయి. శంకరయ్య జుట్టు పండిపోయింది, చేతులు వణుకుతున్నాయి. కానీ లోపల ఉన్న ఆ జ్ఞాపకాల పసిప్రాయం మాత్రం అలాగే ఉంది. అవి అలసిపోవు, సెలవు తీసుకోవు. మనిషి కాలగమనంలో ముందుకు వెళ్ళిపోవచ్చు గాని గతం తాలూకు జ్ఞాపకాల నీడ ఎప్పుడూ మన వెంటే నడుస్తుంది. శంకరయ్య డైరీ మూసి స్టేషన్ వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు. అక్కడికి జానకి నడుచుకుంటూ వస్తున్నట్టు ఆ జ్ఞాపకం అతన్ని మళ్ళీ పలకరించింది. మనస్సు ఎంతటి నిశ్శబ్దంలో ఉన్నా, రాత్రి ఎంత గాఢంగా నిద్రపోతున్నా లోపల ఏదో మూల జ్ఞాపకాల దీపం వెలుగుతూనే ఉంటుంది. జ్ఞాపకాలకు మరణం లేదు, అవి ఎప్పటికీ నిద్రపోవు. అయిపోయింది. ఈ కథ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇటువంటి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఇటువంటి మంచి కథల కోసం శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.